పత్రి సార్ చెప్తూ ఉండేవారు, నువ్వు ఆత్మవి అనుకుంటే నువ్వు ధైర్యంగా గొప్ప పనులు చేస్తావు. నువ్వు శరీరం అనుకుంటే ఎప్పుడు భయం, పిరికితనం, పక్కవాడేమంటాడా, ఎదడోడేమంటాడు, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు అని జడిచి చస్తావు. గొప్ప పనులు చెయ్యాలి అనుకుంటే నువ్వు ఆత్మవి అనుకో. ఇప్పటి నుంచి ఆత్మ ఎవరు? జ్ఞాన నవరత్నాల్లో చెప్పేశాడు ఆయన. ఆత్మే దైవం, ఆత్మే భగవంతుడు. సృష్టిలో ఉన్నదంతా ఆత్మమయమే, రెండోది ఏమీ లేదు. వెరసి ఆ సర్వాత్మలో నువ్వున్నావు, నీలో ఆత్మ ఉంది. ఇప్పుడు చూడండి, సముద్రంలో చేప పిల్ల ఉంది, ఉందా? ఉంటే ఏమైంది? అది సముద్రంలోనే ఉంది, నీళ్ళల్లోనే ఉంది. మనం కూడా సర్వం కల్విదం బ్రహ్మ అన్నాం. అంటే సృష్టి అంతా బ్రహ్మమయమే, ఆ బ్రహ్మములోనే మనమున్నాం. అయితే బ్రహ్మంలో ఉన్నాం కదా అనుకుంటే సరిపోదు, అది నీకు కనబడదు. ఎలాగా? ముందు నువ్వు తెలుసుకోవాల్సిందేంటి? సూక్ష్మంగా నీలో ఉన్న ఆత్మని తెలుసుకుంటే ఈ స్థూలంగా విశ్వమంతా ఉన్న విశ్వాత్మ నీకు అర్థమవుతాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి చిన్న ఉదాహరణ. ఒక చిన్న మర్రి విత్తనంలో మర్రి వృక్షమే దాగున్నట్టు ఈ చిన్న ఆత్మలో ఈ సృష్టి అంతా దాగుంది. సూక్ష్మంగా నీలో, స్థూలంగా విశ్వమంతా. లేనిది ఏమీ లేదు, ఉన్నదంతా ఆత్మమయమే. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. మరి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడానికే ఇంత జ్ఞానం అండి. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నోట్లో నీళ్లు తోడుతుంటే ఊరుతున్నట్టు ఈ జ్ఞానం ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది.